హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి అద్భుతమైన మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ తోటి 133 గజాల గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ 2 BHK హౌస్ మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఈ హౌస్ గురించి పూర్తిగా అన్ని వివరాలు చెప్తాను. ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్, ప్రైస్, అలాగే లోపల డిజైనింగ్, ప్లానింగ్, ఎవ్రీథింగ్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే ఇది కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో కావడం వల్ల ఈ హౌస్ ఓనర్ నెంబర్ మీకు డైరెక్ట్ వీడియోలో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ హౌస్ విజిట్ చేయాలన్నా, మిగిలిన ఏ ఇతర తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఇదే విధంగా మీది ఏదైనా ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నా కూడా దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయగలరని అయితే కోరుతున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్న వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ హౌస్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు 22.5 into 53 డైమెన్షన్స్ తోటి 133 స్క్వేర్ యార్డ్స్ లో మనకైతే ఈ హౌస్ అయితే ఉంది. మనకి బిల్డర్ వచ్చేసరికి ఓవరాల్ గా 2 హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకటి హౌస్ అనేది సేల్ అయిపోయింది. ఇది వచ్చేసరికి ప్రెసెంట్ ఈ హౌస్ అనేది సేల్ కుందనమాట. ఈ హౌస్ ముందు వచ్చేసరికి మనకి 30 feet రోడ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ లో మనకి హౌస్ అనేది అవైలబుల్ లో ఉందన్నమాట. మనకి లోపల వచ్చేసరికి 2 BHK అయితే డిజైన్ చేశారు. మనకి ఇక హౌస్ యొక్క ఎలివేషన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, చాలా బ్యూటిఫుల్ గా మంచి క్వాలిటీ పెయింటింగ్ తోటి, ఎక్సలెంట్ స్ట్రక్చర్ తోటి మనకి ఈ హౌస్ అయితే డిజైన్ చేశారు. ఇక ఈ హౌస్ లోపల కనుక చూసుకున్నట్లయితే చూడండి, మనకు ఈజీగా కార్ పార్కింగ్ వచ్చేసరికి మనకు ఒక సెడాన్ కార్ ఈజీగా పెట్టుకునేంత స్పేషియస్ గా మనకి కార్ పార్కింగ్ అనేది డిజైన్ చేశారు. మనకి మొత్తం గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈశాన్య మూలలో మనకి బోర్ పాయింట్ అవైలబుల్ లో ఉందన్నమాట. అబౌవ్ 500 feet అయితే వేయడం జరిగింది. ఎటువంటి ఫ్యూచర్ లో వాటర్ ఇష్యూస్ లేకుండా మనకి డిజైన్ చేశారు. అలాగే వాటర్ సంపు కూడా చూసుకున్నట్లయితే అబౌవ్ 5000 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంపును అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక మనం కార్ పార్కింగ్ లో పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇది వచ్చేసరికి ఈస్ట్ సైడ్ గల్లీ అనమాట. మనకు ఆ చివరి వచ్చేసరికి మనకి చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ వచ్చేసరికి లోపల నుంచి కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి బయట నుంచి కనుక చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫేస్ డోర్ కూడా ఉందన్నమాట. మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి నార్త్ లో ఉంటుంది. ఇక మనం ఇక్కడ పైకి కనుక చూసుకున్నట్లయితే మనకి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ మొత్తం చూసుకోండి, చాలా మంచి క్వాలిటీ తోటి మార్బుల్ గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు ఎక్సలెంట్ గా. మనకి ఇక మొత్తం స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న వాష్ ఏరియా అనమాట, వాషింగ్ మిషన్ కూడా పెట్టుకునేదానికి ప్రొవిజన్ లాగా అయితే డిజైన్ చేశారు. మనకి ఈ బెడ్రూమ్, మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి నుంచి ఇటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇటు నార్త్ సైడ్ ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. 2 సైడ్ నుంచి ఎంట్రీ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. ఇక లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళి లోపల యొక్క పార్టీషన్ గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం పదండి. చూసారు కండి, మనకు మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా మంచి ప్రీమియం లుక్ తోటి ఇండియన్ టేక్ వుడ్ డోర్ తోటి అయితే డిజైన్ చేశారు. మంచి క్వాలిటీ డోర్ అయితే పెట్టడం జరిగింది. ఇక మనం లోపల కనుక చూసుకున్నట్లయితే మనం హాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూస్తున్నారు కండి, మనకి హౌస్ చాలా అంటే చాలా అద్భుతంగా, మనం చూడండి ఎక్సలెంట్ ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. మనకి లోపల ఉన్నటువంటి మనకి మార్బుల్ గ్రానైట్ డిజైనింగ్ కూడా ఎక్సలెంట్ గా చేయడం జరిగింది. మనకి ఇక్కడ వచ్చేసరికి చూడండి గ్రానైట్ ఫినిషింగ్ తోటి మనకి UPVC విండోస్ విత్ గ్రిల్ తోటి అయితే మనకి మస్కిటో జాలీతో అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి హాల్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్, 100 inches టీవీ పెట్టుకునేంత స్పేషియస్ గా మనకైతే డిజైన్ చేయడం జరిగింది. చూడండి, చాలా అంటే చాలా అద్భుతమైన ప్లానింగ్ తోటి చాలా బాగుంది. ఇక మనకు వచ్చేసరికి మనకు గ్రానైట్ తోటి ప్లాట్ఫామ్ అనేది కూడా డిజైన్ చేశారు. ఇందులో ఊఫర్ సెటప్స్ కూడా చేసుకోవచ్చు. మనకి మొత్తం సెల్ఫ్లతో అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక మనకు ఇది వచ్చేసరికి సోఫా యూనిట్ సెక్షన్ అనమాట. చూడండి, చాలా స్పేషియస్ గా ఉంది. ఒక కింగ్ సైజ్ సోఫా అనేది కూడా మనం ఇక్కడ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనం కిచెన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న పూజ రూమ్ సెటప్ కూడా చేశారు. మనకి అలాగే చూడండి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి విత్ సెల్ఫ్లతో అయితే డిజైన్ చేశారు. మనకి పైన లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకి చూడండి దీంట్లో కూడా కిచెన్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, చాలా అంటే చాలా స్పేషియస్ గా ఒక కింగ్ సైజ్ బెడ్ ఈజీగా పెట్టుకున్న తర్వాత కూడా ఎవ్రీథింగ్ అన్ని మనం ప్రొవైడ్ చేసుకున్నంత స్పేషియస్ గా ఉంది. మనకి వాల్ పెయింటింగ్ అయినా, పైన ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటైనా, మనకి UPVC విండోస్ అయినా, మనకి యూరోపా లాక్ సిస్టమ్స్ అయినా,
మనకి ఇక్కడ చూడండి, మనకి కబోర్డ్ ఫిక్స్ చేసుకోవడానికి మంచి క్వాలిటీ తోటి ఎక్సలెంట్ డిజైనింగ్ అనేది చేశారు. మనకి ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. యాంటీ స్కిన్ టైల్స్ తోటి వెస్ట్రన్ కమోడ్ తోటి మనకి వాష్రూమ్ అయితే సెటప్ చేశారు. ఇక మనం దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా స్పేషియస్ గా మనకి ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ ని చాలా చక్కగా యూజ్ చేసి ఎక్సలెంట్ ప్లానింగ్ తోటి చాలా మంచి లుక్ వచ్చే విధంగా లోపల డిజైనింగ్ అయితే చేయడం జరిగింది. దీంట్లోకి వచ్చేసరికి మనకి చూడండి, ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా అయితే ఉందన్నమాట. దీంట్లోకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి ఇక్కడ ఏంటంటే మనకి కామన్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ కమోడ్ తోటి మనకి వాష్రూమ్ అయితే డిజైన్ చేశారు. ఇక దీంట్లో కూడా మనకి మంచి స్పేషియస్ గా కబోర్డ్ సెక్షన్ కి యూజ్ చేసుకునే విధంగా ఉంది. దీనికి స్పెషల్ ఏంటంటే అండి, దీనికి సపరేట్ గా మనకి నార్త్ సైడ్ ఇంకొక డోర్ తోటి మనకి ఇవ్వండి ఈ ఎంట్రీ మనకి బెడ్రూమ్స్ నుంచి హాల్లో నుంచి రావచ్చు, ఇలాగ మనకి బయట నుంచి కూడా డైరెక్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వచ్చే విధంగా మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది. సో గైస్ చూసారు కాండి, మంచి చక్కటి ప్లానింగ్ తోటి మనకి ఈ హౌస్ అనేది 133 గజాలలో నార్త్ ఫేస్ లో మనకి 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మరి ఇక్కడ దీంట్లో హాల్లో కూడా చాలా అద్భుతంగా లైటింగ్ సెక్షన్ అయినా లోపల కలర్ యూజ్ చేసినటువంటి ప్లానింగ్ అయినా చాలా అంటే చాలా అద్భుతంగా తోటి మనకి హౌస్ అయితే డిజైన్ చేశారు. మరి ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్, ప్రైస్ అండ్ అన్ని మిగిలిన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. చూసారు కండి, హౌస్ ప్లానింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా మంచి క్వాలిటీ తోటి ఎక్సలెంట్ ప్రీమియం లుక్ తోటి మనకి ఈ హౌస్ అయితే డిజైన్ చేశారు. మీరు ఒకసారి హౌస్ విజిట్ చేస్తే డెఫినెట్ గా మీకు అయితే 100% నచ్చుతుంది అయితే అనుకుంటున్నాను. మీరు ఒకసారి అయితే ఈ హౌస్ అయితే చూసేయండి. ఇక ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి హైత్ నగర్ కి అతి దగ్గరలో ఉన్నటువంటి మునగనూరు. ఈ మునగనూరులో మనకి జనచైతన్య వెంచర్ లో మనకి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఈ హౌస్ విజిట్ కావాలంటే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు హౌస్ ఓనర్ అయితే షేర్ చేస్తారు. మీరు పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఈ హౌస్ నుండి కనెక్టివిటీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి హైత్ నగర్ బస్ స్టాప్ నుంచి బ్రాహ్మణపల్లికి వెళ్ళేటువంటి బస్ రూట్ ఏదైతే ఉందో 100 ఫీట్ రోడ్డు, ఈ రోడ్డుకి మనకి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి ఈ హౌస్ అనేది అవైలబుల్ లో ఉంది. ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా, చుట్టుపక్కల మొత్తం హౌసెస్ కన్స్ట్రక్షన్ తోటి మంచి క్వాలిటీ తోటి మనకి నియర్ బై చూస్తున్నటువంటి ప్రతి ఒక్క సదుపాయాలు, అన్ని సదుపాయాలతోటి మనకి ఈ హౌస్ అనేది అవైలబుల్ లో ఉంది. నియర్ బై మనకి హైత్ నగర్ బస్ స్టాప్ కనుక చూసుకున్నట్లయితే కేవలం ఒక 5 to 10 minutes ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఒక 15 నిమిషాల్లో మనము ఎల్బీ నగర్ మెట్రోకి అయితే రీచ్ అయిపోవచ్చు. అలాగే ఈ హౌస్ నుండి ఆదిబట్ల అయినా, అలాగే కొంగరకాలాన్ అయినా, మనకి ఫ్యాబ్ సిటీ అయినా, మహేశ్వరం అయినా, ఇక్కడ నుంచి మనకి కనెక్టివిటీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి విత్ ఇన్ 20-25 minutes లో మనం ఈ ఏరియాస్ అన్ని అయితే మనం రీచ్ అయిపోవచ్చు. మనకి బొంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 12 కూడా అతి చేరువలోనే ఉంటుంది. ఇక ఈ హౌస్ నుండి మనకి 2 హైవేలకి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఒక హైవే వచ్చేసరికి మనకి సాగర్ హైవే, ఇంజాపూర్ మీదుగా మనకి సాగర్ హైవేకి అయితే రీచ్ అయిపోవచ్చు. అలాగే మనకి హైత్ నగర్ మీదుగా విజయవాడ హైవేకి అయితే రీచ్ అయిపోవచ్చు. మనకి ఎటు చూసుకున్న ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. నియర్ బై షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ, మనకి మొత్తం హాస్పిటల్స్ కానీ, చిల్డ్రన్స్ స్కూల్స్ కానీ, మనకి ఎంఎన్సి కంపెనీస్ కానీ, మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అన్ని అందుబాటులో మనకి హౌస్కి వెరీ నియర్ బై ఉంటాయి అనమాట. అలాగే ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి తెలుసుకున్నారు కానీ, ఇక ఓనర్ వచ్చేసరికి ఈ హౌస్ యొక్క ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి 73 lakhs అనేది చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది. ఈ హౌస్ మీకు అప్ టు మనకి 80 to 90% వరకు కూడా బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మీరు ఈ హౌస్ కి డౌన్ పేమెంట్ ఒక 7 to 10 lakhs మధ్యలో మీరు డౌన్ పేమెంట్ కనుక చేసుకున్నట్లయితే రిమైనింగ్ బ్యాంక్ లోన్ ద్వారా మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే విత్ ఇన్ 15 days లో మీకు లోన్ కూడా ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి మీరు ఈ హౌస్ మీద లోన్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. ఈజీ అనేది ప్రాసెస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక ఇది వచ్చేసరికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మనకి జిహెచ్ఎంసీలో అయితే ఉంటుందన్నమాట. సో గైస్, ఇక లేట్ ఎందుకంటే మీకు ఈ హౌస్ విజిట్ చేయాలన్నా, మిగిలిన ఏ తర్వాత తెలుసుకోవాలనుకున్నా వీడియోలో కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీదేదైనా ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద నా యొక్క నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మీకు ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది. అతి తక్కువ ధరలోనే మేమైతే చేస్తాము. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని ఫస్ట్ విజిటర్స్ కానీ అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీరు అవన్నీ మిస్ అవ్వకుండా అయితే ఉంటారు అనమాట. నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు అయితే వచ్చేస్తుంది. అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం వల్ల నాకు ఒక
ఒక బూస్టప్, ఒక సపోర్ట్ లా ఉంటుంది, మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.